డ్రగ్స్ తీసుకోలేదు మొర్రో అంటూ కిచెన్లో వంట చేస్తూ పెట్టిన వీడియోలో హేమ నట విశ్వరూపం చూపెట్టిందనే చెప్పాలి. రేవ్ పార్టీలో ఆమె పట్టుబడినా కూడా మీడియాని, జనాల్ని, పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు చాలా ప్రయత్నాలు చేసి జనాల చెవుల్లో పువ్వులు పెట్టి అడ్డంగా దొరికిపోయింది. ఇంట్లోనే ఉన్నాను, ఫామ్ హౌస్లో ఉన్నాను అంటూ నాటకాలు ఆడుతూ వీడియోలు రిలీజ్ చేసింది. వంటగదిలో బిర్యానీ చేసేనంటూ ఆ రేవ్ పార్టీకి నాకు సంబంధమే లేదంటూ తెరపైనే కాకుండా ఇలా రియల్గానూ నటించే ప్రయత్నం చేసింది హేమ. దీంతో ఆమె నట విశ్వరూపాన్ని బట్టబయలు చేస్తూ బెంగళూరు పోలీసులు అసలు సంగతి చెప్పుకొచ్చారు. మరి ఆ సంగతులేంటో మనము చూసొద్దామా? బెంగళూరు రేవ్ పార్టీలో నేను లేను అంటూ నాటకాలాడిన హేమ బెంగళూరు పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఇటీవల సంచలనం క్రియేట్ చేసిన బెంగళూరు రేవ్ పార్టీలో టాలీవుడ్ కు సంబంధించిన సెలబ్రిటీలు ఉన్నారనే వార్తలు తెగ సర్క్యులేట్ అయిన సంగతి తెలిసిందే. వారిలో టాలీవుడ్ యాక్టర్ హేమ ఉన్నట్లు పోలీసులు గుర్తించి ఆమెను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే నేను ఆ పార్టీలో లేనని బిర్యానీ వండుతూ పెట్టిన వీడియోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. డ్రగ్స్ తీసుకున్నారనే అభియోగంతో హేమపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, కేసు నుంచి తనకు మినహాయింపునివ్వాలని ఆమె బెంగళూరు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. ఎలాగోలా ఊపిరి పీల్చుకున్న ఈ టాలీవుడ్ నటికి తాజాగా పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. అయితే కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె మాటల్ని నమ్మని నార్కోటిక్ పోలీసులు లోతుగా ఎంక్వైరీ వేయడంతో అసలు నిజాలన్నీ బయటకు రావడం మొదలైనట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి 1086 పేజీల ఛార్జ్ షీట్ ను బెంగళూరు పోలీసులు దాఖలు చేయగా మొత్తంగా 88 మంది నిందితులు ఉన్నట్టు సమాచారం. వారిలో హేమ కూడా డ్రగ్స్ తీసుకుందన్న పక్కా ఆధారాలు దొరకడంతో ఆమెని నిందితురాలిగా చేర్చారని తెలుస్తోంది. ఇక రేవ్ పార్టీలో MDMA అనే డ్రగ్ ను హేమ తీసుకున్నట్టు ఆధారాలు లభించాయట. ఆ మెడికల్ రిపోర్ట్స్ ని కూడా ఛార్జ్ షీట్ కి అటాచ్ చేసి కోర్టుకు సమర్పించారట. హేమతో పాటు పార్టీకి వెళ్లిన 79 మందిని నిందితులుగా పేర్కొన్నారని తెలుస్తోంది. పార్టీ నిర్వహించిన 9 మందిపై ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారట. NDPS సెక్షన్ 27 కింద హేమను నిందితురాలిగా పోలీసులు పేర్కొన్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మొన్నటి వరకు నాకేం సంబంధం లేదంటూ స్వాతి ముత్యంలో కమల్ హాసన్ల ఫేస్ పెట్టిన హేమకు ఇది కోలుకోలేని దెబ్బే. నేను డ్రగ్స్ తీసుకోలేదంటూ నాటకాలాడి దొరికిపోయిన హేమ విషయంలో పోలీసులు ఎలాంటి స్టెప్ ను తీసుకుంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట నెటిజన్లు. For more videos like this, subscribe Big TV channel.